చరిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని 46వ డివిజన్ అక్కాయపల్లెలో శనివారం సాయంత్రం 30 లక్షల రూపాయలతో చేపట్టే సిమెంట్ రోడ్డు పనులను ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు 46వ డివిజన్లో కార్పొరేషన్ పరిధిలో దాదాపు 30 లక్షల రూపాయల వర్కులను శాంక్షన్ చేసి వాటిని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏ విధంగా ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం వస్తే గెలిపిస్తే మీకున్న సమస్యలు తీరుస్తామని చెప్పినామో అదే వాగ్దానంతో ముందుకెళ్తా అన్నాము. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఉన్న రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, మిగతా ఏ ఇతర సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాటిని చర్చించి వాటి పరిష్కార దిశగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనము అఫీషియల్గా కడప నియోజకవర్గంలో మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా కడపలో ఉన్న చెత్తను తొలగించి డ్రైనేజెస్ అన్ని కూడికంతా తీయించి ఎక్కడెక్కడ డివిజన్లో పోతున్నామో అప్పటికప్పుడే ఏదన్నా కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా రేషన్ బియ్యం ప్రాబ్లం ఉన్నా, మరే ఇతర ప్రాబ్లంలు ఉన్నా అక్కడికక్కడే సొల్యూషన్ వచ్చే విధంగా అధికారులతో చర్చిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి దాదాపు 50 మంది అధికారులతో సచివాలయ సిబ్బందితో ముందుకెళ్తా ఉన్నాం. సో దట్ ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలు అప్పటికప్పటికే చర్చించడము, ఆ తర్వాత 2-3 రోజుల్లో ఆ సమస్యల పరిష్కార దిశగా సొల్యూషన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఇది కడప నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుంచి వచ్చిన మార్పు. దీన్ని నేను మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నాము. దీనికి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే దీని ద్వారా మనం ఇంత కష్టపడుతున్నాం. ప్రతి ఒక్క వారం 2 రోజులు 6 గంటల నుంచి 9:30, 10 గంటల వరకు తిరుగుతూ ఉన్నాము. దాని తర్వాత మనం చేసిన రెక్టిఫికేషన్స్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, చెత్త రోడ్ల మీద వేయొద్దండి, కాలువలలో అసలే డ్రై వేస్ట్ వేయొద్దండి, కవర్లు కానీ బాటిల్స్ కానీ ఏమీ వేయకండి. మీరు ఒక్కటది మారిస్తే 50% మీ చేతుల్లో మార్పు జరుగుతుంది. నెక్స్ట్ 50% మేము పారిశుద్ధ్య కార్మికుల ద్వారా కానీ, కార్పొరేషన్ సిబ్బంది ద్వారా కానీ, మరి ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా మిగతా సమస్యలు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.